అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. హనుమత్ స్మరణాత్ భవేత్. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున మనం 7వ ఎపిసోడ్లోకి అడుగు పెడుతూ ఉన్నాం. నిన్నటి రోజున మనం అంజనాదేవిని వాలి అహల్య ఇద్దరు కలిసి శపించటం, ఆ తర్వాత సుగ్రీవుడు ఓరడించటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో సీతామాత ఒక ప్రశ్న వేసింది. నాథా, అంజనాదేవి ఆ తరువాత జరిగినటువంటి వృత్తాంతం ఏంటి అని రామచంద్ర ప్రభువుని అడిగితే, రామచంద్రుడు చెబుతున్నాడు అని వశిష్ఠుల వారు శతానంద మహర్షికి చెబుతున్నాడు. ఇది మర్చిపోకూడదు మనం. ఓ శతానంద, వినవయ్య, సీతాదేవికి రామచంద్రుడు ఆ తర్వాత చెప్పిన కథని నీకు కూడా చెబుతాను అంటున్నాడు. రామచంద్ర ప్రభు అంటున్నాడు, ఓ దేవి, ఆ పైన గౌతమ ముని శతానందుణ్ణి మీ తండ్రి గారైనటువంటి జనక మహారాజు దగ్గర పురోహితుడిగా కుదిర్చి కూతురైనటువంటి అంజనాదేవితోటి ఈ విధంగా అన్నాడు. అమ్మాయి, నీకు యుక్త వయస్సు వచ్చింది, తగినటువంటి మంచి వరుణ్ణి వెతికి వివాహం జరిపించకపోతే లోకము నన్ను నిందిస్తుంది అన్నాడు. అంటే తల్లి శపించబడింది, తండ్రి మాత్రమే ఉన్నాడు గౌతముడు. మరి అటువంటి పరిస్థితుల్లో అంజనాదేవి యొక్క బాధ్యతని తండ్రి వహించాలి, లేకపోతే తండ్రికి అప్రతిష్ట. లక్ష్మీదేవిని పోలినటువంటి నిన్ను ఒక వనచరుడు కట్టబెట్టడానికి నా మనస్సు అయితే అంగీకరించటం లేదు. ఒక కూతుర్ని కన్న తల్లిదండ్రులకు మిగిలేది చివరికి దుఃఖమేనేమో అని నాకు అనిపిస్తోంది అన్నాడు. అందరి విషయంలో కాదు, కొందరి విషయంలో దుఃఖంగా మారచ్చు. ఎప్పటికైనా ఈమె ఎవడో ఒకడు అయ్య చేతిలో పెట్టాల్సిందే కదా. ఇది అంటే తన కూతురు ఎప్పటికైనా పరుడి యొక్క పాలే అని అనుకుంటూనే బాధ కలుగుతుంటుంది. ఎందుకని? పెళ్లి చేయటం ఒక విశేషం కాదు, పెళ్ళి అయిన తర్వాత ఎలాంటి భర్త వస్తాడో అనేది వంటి ఒక వేదన ఉంటుంది. అత్తమామలు, ఆడపడుచులు
ఎలా ఏడిపిస్తారు అనే దిగులు ఉంటుంది. ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది, ఇవాళ అంత లేదండి. ఈ విధంగా ఆ గౌతమ మహర్షి ఎంతో చింతించి అసలు ఇంతకీ ఈమె జీవితంలో ఇలాంటి యోగం పట్టడానికి పూర్వజన్మల కర్మ ఎలాంటిది అని అంతరంగ దర్శనం చేశాడు. దివ్య దృష్టితో చూశాడు. సర్వము ఎరిగిన వాడై కూతురుతో అంటున్నాడు. అంజనాదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెబుతున్నాడు ఇక్కడ. అమ్మాయి, నీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను, ఒక్కసారి విను. గత జన్మల్లో విద్యాధర జాతిలో సుకంఠి అని పేర పుట్టావు నువ్వు. విద్యాధరులు అనేటువంటి వాళ్ళు దేవతల్లో ఒక జాతి. అందచందాల్లో, నృత్య గీతాదుల్లో నీకు నువ్వే సాటి. ఒకనాడు 1006 మంది చెలికత్తెలు వెంట వస్తూ ఉండగా నీవు హిమగిరి ప్రాంతాల్లో వన విహారం చేసి అలసట పోగొట్టుకునే నిమిత్తమై ఒక సరోవరం దగ్గరకు వచ్చావు. నీ చెలికత్తెలతో కలిసి సరసోక్తులతోటి నీళ్లు చల్లుకుంటూ జలక్రీడ చేసి ఒడ్డుకు వచ్చి పట్టు వస్త్రాలు ధరించి అలంకరణ ముగించుకున్నావు. నిగనిగ మెరిసిపోయేటటువంటి అద్భుతమైనటువంటి మామిడి పండ్లతో నిండి ఉన్నటువంటి ఒక గున్న మామిడి చెట్టు నీడకు చేరావు. అక్కడ ఆ మామిడి చిగురులతోటి నీకోసం చెలికెత్తెలు ఒక పాన్పును ఏర్పాటు చేస్తే ఆ పాన్పు మీద పడుకున్నావు. భరింపలేనటువంటి శంకర తేజస్సుని ధరించి రొప్పుతూ, రోజుకుంటూ, ముక్కుతూ, మూలుగుతూ, సోలుతూ, తూలుతూ ఆకాశంలో సంచరిస్తున్నటువంటి వాయువును చూసి ఒక వెకిలి నవ్వు నవ్వావు నువ్వు. ఇది మహాత్ములను ఎప్పుడూ పరిహసించకూడదు. ఆ నవ్వులో నీ యవ్వన మదం కనిపించింది. వెంటనే వాయుదేవుడు శపించాడు. ఓ మదవతి, అవార్యమైనటువంటి శంకర వీర్యాన్ని వహిస్తున్నటువంటి నేను ఆ వీర్య శక్తిని భరించలేక నడవలేకపోతున్నటువంటి నన్ను చూసి కోడె వయస్సులో ఉన్నాను అనేటువంటి ఒకానొక గర్వంతో వెకిలి నవ్వు నవ్వి నన్ను పరిహసించావు. అందువల్ల రాబోయే జన్మలో నీవు ఒక కోతికి భార్యవై ఈ శంకరుడి యొక్క తేజాన్ని గర్భంలో ధరించి ఒక పుత్రుని కంటావు అని శపించాడు. చూశారా ఎలా కదుపుతుందో కథని జగన్మాత. అమ్మా, ఆనాటి వాయుదేవుడి యొక్క శాప ఫలితం నీకు ఈనాడు ఈ విధంగా ప్రాప్తించింది. ఇది దైవకృతం. అంతే తప్ప నీ తల్లి, నీ సోదరుడు శపించారు అనుకోవద్దు. గత జన్మలోనే నీకు శాపం ఉన్నది. దాని ప్రకారం ఒక వనచరుణ్ణి వివాహం చేసుకొని కామరూపిణివై సంచరిస్తావు. పతిభక్తి, నిత్య యవ్వనం, చక్కటి శీలం, నిగ్రహ అనుగ్రహ సామర్థ్యం ఇవన్నీ కూడా నీకు వరాలుగా ఇస్తున్నాను అని గౌతముడు కూతురికి చెప్పి తాను తపస్సు చేసుకునే నిమిత్తం హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అంజనాదేవిని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు, వదిలిపెట్టల ఒంటరిగా. ఆ కాలంలో కుంజరుడు అనేటువంటి ఒక వానర శ్రేష్ఠుడు పుత్రార్థి అయి ఆ భూతనాథుడైనటువంటి పరమేశ్వరుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. కుంజరుడు ఆ వానరుడి పేరు. అతడి యొక్క తపశ్చర్యకి మెచ్చుకొని భక్తవశంకరుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా కుంజరా, పుత్రుడు కావాలని తపస్సు చేశావు నువ్వు, కానీ
పుత్రుణ్ణి పొందగలిగినటువంటి తపస్సు పూర్వజన్మలో నువ్వు చెయ్యలేదయ్యా. అందుకనే గత జన్మలో ఏం చేశామో మనకు తెలియదు. అందువల్ల ఈ జన్మలోనైనా సరే మంచి పుణ్యకార్యాలు చేస్తే అది వచ్చే జన్మకి పెట్టుబడిగా మనకు అక్కరకు వస్తుంది. పురాణం చెప్పటం, పురాణం వినడం, దేవాలయాల్లో సేవలు చేయటం, ఇవన్నీ పుణ్య సముపార్జనే. కన్న సంతానాన్ని కళ్ళ చూసే యోగ్యత లేదు గాని గౌతమ మహర్షి తన కుమార్తెను నీకు ఒప్పచెప్పి వెళతాడు. ఆమె గర్భంలో నా అంశతోటి ఒక కుమారుడు అద్వితీయమైనటువంటి ప్రభావవంతుడు పుడతాడు, అతడు నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని వరమిచ్చి శంకరుడు మాయమైనాడు. అది మొదలుగా ఈ కుంజరుడు వింఝావళి ఆయన భార్య పేరు. వీళ్ళిద్దరూ పండుటాకులు గలగలమనినా కూడా ఒకవేళ శంకరుడు చెప్పినట్లుగా గౌతమ మహాముని వచ్చాడేమో అని భావించుకుంటూ క్షణం ఒక యుగంలాగా గడుపుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు గౌతముడు వస్తాడా, ఆయన కూతుర్ని తనకు అప్పచెబుతాడా, పుత్రికారత్నంగా పెంచుకోవటానికి అప్పుడు భాగ్యం కలుగుతుంది కదా అనుకుంటున్నాడు. పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మీరటానికి వీరికి వీలుండదుగా. అందువల్ల గౌతమ మహర్షి కూడా సంచారం చేస్తూ తన కూతుర్ని వెంట పెట్టుకొని ఒక రోజున ఈ కుంజరుడి ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చినటువంటి ఆ మహర్షిని చూసి మదిలో ఆనందంతో, సంతోషంతో అతిథి మర్యాదలు చేసి, ఆహా, ఈరోజు కదా నా తపస్సు ఫలించింది అని ఆలోచించుకొని తన యొక్క తపశ్చర్యని, శంకరుడి యొక్క వరప్రభావాన్ని గౌతముల వారికి వివరించాడు. అది విన్నటువంటి ముని ఆయన మనస్సు కూడా కందళించింది, ఆనందపడింది. ఎంతో ఆనందంతో, ఓ కపినాయక, నేటికి కదా నా దిగులు తీరింది. మహాదేవుడైనటువంటి శంకరుడే కరుణతో నీకు వరమిస్తే కాదనడానికి నేనెవరిని? ఇదిగో మా కూతురు అంజనాదేవి, ఈమెను పుత్రికగా గ్రహించు, కన్న తండ్రివై ఈమె యొక్క భారాన్ని వహించు, ఆ పైన ఈమెకు అన్నీ నీవే అని అంజనాదేవిని అప్పగించి యథేచ్ఛగా తాను తపస్సు ఆచరించుకోవటానికి వెళ్ళిపోయాడు. అంటే తనకు కూడా ఒక లంపటం తొలగిపోయింది. ఆ తరువాత ఈ కుంజరుడు, వింఝావళి దంపతులు సంతాన భాగ్యం లేదనేటువంటి చింత ఈ రోజు కదా పరమేశ్వరుడి యొక్క దయవల్ల తీరింది అని ఆనందించారు. గర్భం మోసే పని లేదు, పురిటి నొప్పులు లేవు, ఏమీ లేకుండా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కన్యామణి పరమేశ్వరుడి యొక్క వరప్రభావం వల్ల కూతురుగా దొరికింది. అంతకంటే ఏం కావాలి? శ్రీలక్ష్మి యొక్క కళతోటి సిరులు కురిపిస్తూ ఉన్నటువంటి ఆ చంద్రముఖి అంజనాదేవి యొక్క ముఖ సౌందర్య సందర్శన పారవస్యంలో మునిగిపోయి ఆ దంపతులు నిత్యతృప్తులై పేదకు దొరికినటువంటి పెన్నిధిలాగా పొంగిపోతూ ఉన్నారు. అంజనాదేవి కూడా తన కన్యాత్వాన్ని వీడి యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టింది. అంటే ఆ తల్లి నిండు ప్రాయంలోకి వచ్చింది, పెళ్లి ఈడుకు వచ్చింది. ఆమె యవ్వనం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. నడకలో సోహం మంత్ర జపంతో సిద్ధించేటటువంటి ఒక తాళ లయాత్మత సిద్ధించింది. ఆమె చూపులు ఎలా ఉన్నాయంటే అనిమిషుల యొక్క ఖ్యాతిని వహించినవి. ఆమె లేత నవ్వు
ఇడ పింగళ సుషుమ్న నాడుల యొక్క కలయికల ఆజ్ఞాచక్రంలాగా అద్భుతంగా ఉన్నది. ఆమె యొక్క పెదవులు దొండ పండ్లులాగా ఉన్నాయి. ఈ విధంగా అంజనాదేవి యొక్క శరీరం లలిత శృంగారమయంగా ఉన్నది. ఈ విధంగా నవయవ్వనవతి అయినటువంటి అంజనాదేవిని చూసి వింధ్యావళి కుంజరులు ఇద్దరు కూడా మురిసిపోతున్నారు. అటువంటి పుత్రిక ఉన్నవాళ్ళు ఎవరికి ఉండదండి ఆనందం. ఒకనాడు వింధ్యావళి భర్త దగ్గరకు వచ్చి, నాథ, ఆడపిల్లను ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టాలి కదా, మన అమ్మాయికి యుక్త వయసు వచ్చింది కాబట్టి మీరే కర్తవ్యం ఆలోచించండి అని బాధ్యతను గుర్తు చేసింది. ఇక తండ్రి భార్య చెప్పిన మాట విని ఆ అమ్మాయికి తగినటువంటి సంబంధాన్ని వెతకటం మొదలుపెట్టాడు. ఇంతలో మధుమాసం ప్రవేశించింది. మధుమాసం, మాధవ మాసం, మాఘమాసం. వాస్తవానికి మధుమాసం అంటే చైత్రమాసం అనే చెప్పాలి. ఎందుకని, చైత్రంలో కదా చెట్లన్నీ చిగురించి పూలు పూసి నవనవోన్మేషంగా ఉండేది. కాబట్టి మధుమాసము అన్నా చైత్రమాసం అన్నా ఒకటే. ఆ రోజున అంజనాదేవి తన చెరికెత్తలతో కలిసి వేడుకగా వన విహారం కోసం వెళ్ళింది. అంతకు ముందే గంధర్వులు పాడుకునేటటువంటి పాటలలో ఈ అంజనాదేవి చక్కదనాన్ని గురించి విన్నాడు కేసరి అనేటువంటి వానర రాజు. ఆమెను చూడాలనేటువంటి కోరికతోటి ఆ వనంలోకి వచ్చాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ అక్కడ పరస్పర సందర్శన సౌభాగ్యం లభించింది. తొలిచూపులోనే వలపుల దైవం ఉన్నాడు కదా, ఎవరు? మన్మథుడు ఆశీర్వదించగా అన్య చింతన లేనటువంటి విధంగా వాళ్ళిద్దరూ పరస్పర ఆకర్షితులయ్యారు. ఆ ఆకర్షణ అనురాగంగా మారింది. అప్పుడు అనుకున్నాడు కుంజరుడు, ఆహా, ఇటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి కాంత భార్యగా లభించిన వాడు ఎంతటి అదృష్టవంతుడో కదా అనుకుంటున్నాడు. ఈ అమ్మాయి గనక నన్ను వరించిందా, అంతకంటే నేను కోరుకోదగ్గ ధనం ఈ లోకంలో ఏముంటుంది అనుకుంటున్నాడు. అంజనాదేవి కూడా ఏదో ఒక నెపంతో కేసరి యొక్క దృఢమైన శరీరాన్ని, సౌందర్యాన్ని అనేకసార్లు చూస్తూ తన మనసులో ఉన్న మాటని చిలికత్తెలకి తెలియకుండా దాచిపెట్టింది. వెళ్ళలేక ఆ వనాన్ని విడిచిపెట్టి ఇంటికి చేరింది. ఇల్లు చేరిందన్న మాటే గాని మనస్సు మాత్రం కేసరి దగ్గరే ఉంది. అక్కడ కేసరి కూడా అంజనాదేవిని చూసింది మొదలుగా అన్య చింతన లేకుండా చిత్తం మాత్రం అంజనాయత్వం అయిపోతే తన మంత్రులను పిలిచి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి ఉపాయం ఏమిటని ఆలోచించడం మొదలుపెట్టాడు. మంచి బుద్ధి విశారదులైనటువంటి మంత్రులు ఒక మాట చెప్పారు. రాజా, సాధారణంగా ఇంద్రియాలు విషయ సుఖాలే ప్రధానంగా కావాలి అని ప్రవర్తిస్తుంటాయి. అయితే బుద్ధి పెట్టి కనుక ఆలోచిస్తే కొన్ని అసమానతలు కనిపిస్తాయి. ఇక్కడ కుంజరుడితోటి సంబంధం అన్ని విధాలా యోగ్యంగా ఉంది. మీకు బాంధవ్యాన్ని కోరి మనం అతడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం. ఆ రోజుల్లో ఇవాల్టిలాగా మనమే ఆడపిల్ల గలవాళ్లే వెతుక్కొని ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకునే పద్ధతి లేదు. కన్యావరణము అనేటువంటి ఒక విధానం ఉంది.
మగపిల్లవాడి తండ్రి ఆలోచించి తన పుత్రుడికి భార్య, తన ఇంటికి కోడలు, రావలసినటువంటి అమ్మాయి యొక్క లక్షణాలన్నీ చెప్పి ఒక 5గురికి తాంబూలం ఇచ్చి పంపించేవాళ్ళు వెతక్రమని. అయితే వాళ్ళు అన్నారు, ఆయన యొక్క బాంధవ్యాన్ని కోరి అతన్ని ముందు ప్రార్థిద్దాం, ఒకవేళ అతను కాదు కూడదంటే భుజబలాన్ని ప్రదర్శిద్దామన్నారు. మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహార దక్షులైనటువంటి పెండ్లి పెద్దలని కుంజరుడి వద్దకు పంపించాడు కేసరి. అలనాడు సాంబ సదాశివుడు కూడా అరుంధతీదేవి సహితంగా సప్తఋషులను పంపించాడు మేనా హిమవంతుల దగ్గరికి. కుంజరుడు కూడా తన మనస్సులో అనుకున్నాడు, ఆహా, సకల శుభలక్షణ లక్షితాంగి అయినటువంటి ఈ అంజనాదేవి మూలకంగా కదా ఎవరు ఓడింపలేనటువంటి కేసరి నాకు అల్లుడు కాబోతున్నాడు అని ఆనందపడ్డాడు. తన అంగీకారాన్ని వెంటనే తెలియజేసి వచ్చినటువంటి పెద్దలను మాకు వద్దు అనేటంత వరకు అనేక మర్యాదలు చేసి చక్కటి షటశోపేతమైన వింజు భోజనాలు పెట్టి మంచి ఆభరణాలు ఇచ్చి సత్కరించి పంపించాడు. ఇక అంజనా కేసరుల యొక్క వివాహ మహోత్సవం. ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నం నిశ్చయం చేశాడు. పునుగు, జవ్వాది, పన్నీట ఇవన్నీ కలిపి చక్కటి పదార్థాలు తయారు చేశారు. వాటితోటి వాకిళ్ళ దగ్గర కళ్ళాబి జల్లారటండి, సుగంధం వచ్చేటట్టుగా. ఆ తరువాత వాటి మీద అద్భుతమైన ముగ్గులు వేశారు. ఆ ముగ్గుల మీద గోమేధికాలు, పుష్యరాగాలు, ఇంద్రనీల మణులు, పగడాలు, ముత్యాలు ఇవన్నీ తీర్చిదిద్దారు. ఆ తరువాత వాళ్ళ కులోచిత మర్యాదలకు లోటు రానీయకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు కుంజరుడు. ఆ సమయంలో బంగారపు బెత్తాలు చేతపట్టుకొని దేవతలంతా కూడా అక్కడికి తయారయ్యారట. అంటే మనందరికీ శుభం జరగబోతోంది ఈ పెళ్లి వల్ల అని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. చూసారా, ముత్తైదులు వచ్చారు, ముత్యాల హారతులు ఎత్తారు, సుస్వరంగా పాటలు పాడారు, గంధర్వులు నాట్యం చేశారు, బ్రహ్మర్షులు వచ్చి వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. అప్పుడు ఇంద్రదేవుడు వచ్చాడు. ఆహా, ఈరోజు కదా నా కన్నులకి సాఫల్యం కలిగింది అని సంతోషపడ్డాడు. దేవదుందుపులు మోగుతూ ఉన్నాయి కర్ణపేయంగా. ఈ విధంగా అంజనా కేసరుల యొక్క పాణిగ్రహణ మహోత్సవం అఖిల జన ఆనందకరంగా సాగింది. ఆనాడు పర్వదినం కాకపోయినా సముద్రం ఉద్రేకాన్ని పొందింది. మందార వృక్షాలు మకరందాన్ని కురిపించినాయి. కామధేనువు చేపు లేకపోయినా ఆపుకోలేక అద్భుతమైన క్షీరధారలని భూమి మీద వర్షించింది. పారిజాత కుసుమాలు పులకరించి భూమిని మైమరిపించింది. దేవతల రాజధాని నగరమైనటువంటి అమరావతి అంతా కూడా సందడి లేక నిర్జీవమైపోయింది. అంటే అమరావతిలో ఉండేటువంటి దేవతలు వాళ్ళ భార్యలందరూ ఈ పెళ్లికి వచ్చారు అని అర్థం చేసుకోవాలి మనం. అలాగే అనేక కోట్ల సంఖ్యలో వానరులు వచ్చేశారు పెళ్లికి. చక్కగా వివాహ మహోత్సవ సందర్భంలో కుతూహలంతో
ఆ హిమాలయ భూములకి ఆ వానరములు భల్లూకములు అన్నీ చేరినాయి. ఆ భారానికి ధరామండలం అంతా కూడా ఉత్తరం దిక్కుగా వాలిపోయింది. అన్ని కోట్ల వానరులు వచ్చారు. అనేక రత్నాభరణాలను, బంగారపు జలతారు పట్టు పుట్టాలను చక్కగా కూతురికి కానుకలుగా ఇచ్చారు. 10 లక్షల కపి సైన్యాన్ని అల్లుడికి బహుమానంగా ఇచ్చాడు కుంజరుడు. ఆశీర్వచనం చేయడానికి వచ్చినటువంటి వేదశాస్త్ర పారంగతులైనటువంటి విప్రోత్తములకి అనేక విధాలుగా పరిచర్యలు చేసి అపారమైనటువంటి బంగారము, మణిమయాలు అయినటువంటి ఆభరణాలు అన్నీ ఇచ్చి సత్కరించారు. ఇద్దరూ చేశారు ఆ పని. కేసరి చేశాడు, కుంజరుడు చేశాడు. బ్రాహ్మణోత్తములకి దాన ధర్మాలు. వివాహం అయిన తర్వాత కుంజరుడు ఘనంగా సారెపెట్టి అంజనాదేవిని అత్తవారింటికి పంపించాడు. అంజనా కేసరుల యొక్క దాంపత్య జీవితం పువ్వుకి వాసన అబ్బితే ఎలా ఉంటుందో అలా హాయిగా సాగిపోతుంది. రాజ్యతంత్రాన్ని పూర్తిగా మంత్రుల మీదే పెట్టేశాడు. అంజనతోటే లోకంగా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కేసరి. మరి అలా ఎన్నో పున్నములు గడిచిపోయినా ప్రతి గృహస్థు కోరుకునేటటువంటి సంతానం కలగల. ఇక్కడే ఉంది. ఆ సంతాన భాగ్యం కోసం మరి అంజనాదేవి ఏం చేసింది, ఎలా దుఃఖపడింది, ఈ విశేషాలన్నీ రేపటి రోజు కలుసుకొని మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి, స్వామి యొక్క కథ నచ్చకపోవటం ఉండదు, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కనీసం 10 మందికి ఈ వీడియోని షేర్ చేసే బాధ్యత తీసుకోండి అని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, ఈ చెప్పినటువంటి నాకు, విన్నటువంటి మీకు, ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి రామభక్త హనుమాన్ సర్వసంపదలు ఇచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక అని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.